హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 6 ఇన్ పాల్వంచ వ్లాగ్ అనమాట ఇది. సో మేము బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఇట్లా తినేసి మేము ఇంకా 2 ప్లేసెస్ అయితే కవర్ చేసింది ఆ రోజు. నందనవనం అర్బన్ పార్క్ అని, తర్వాత నర్సరీ అని. మేమున్న ప్లేస్ దగ్గరనే నర్సరీ అనేది ఉంటుంది ఆపోజిట్. సో ఆ 2 ప్లేసెస్ కవర్ చేసినాం. ఇక్కడ ఏంటంటే కానీ ఒక నందనవనం అర్బన్ పార్క్ అనేది సూరారం సెక్షన్, సూరారం బీట్ కిందకు వస్తుంది. ఇది ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మేమున్న గెస్ట్ హౌస్ నుంచి. ఇది కంపార్ట్మెంట్ నెంబర్ 255. తర్వాత మొత్తం ఏరియా ఎంత ఉంటుంది అంటే కానీ 99 హెక్టార్స్ ఉంటుంది. ఇది మనం ఎకర్స్ కిందకి కన్వర్ట్ చేస్తే 247.5 ఎకర్స్ లెక్క అయితే వస్తుంది. ఇక్కడ ఏమేమి చూసింటే కానీ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉండే, ఓపెన్ జిమ్ ఉండే, తర్వాత పర్కులేషన్ ట్యాంక్ ఉండే, సోలార్ బోర్వెల్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ సోలార్ ఎనర్జీ యూస్ చేసుకొని వాటర్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ఉండే. ఆ వాటర్ అనేది తర్వాత పర్కులేషన్ ట్యాంక్లకి వెళ్తుందంట. అలా సోలార్ బోర్వెల్ అనేది ఉండే, వాచ్ టవర్స్ ఉండే, వ్యూ పాయింట్ అంతా మొత్తం కనిపించడానికి ఒక వాచ్ టవర్ కూడా ఉండే. హరితవనాలు కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అంతాను. ఇది వాచ్ టవర్ అనమాట. సో పైకి వెళ్తే కానీ మొత్తం పాల్వంచ యొక్క రేంజ్ అంతా కనిపిస్తుంది. వాకింగ్ ట్రాక్ కూడా ఉండే, 2.4 కిలోమీటర్స్ వాకింగ్ కూడా చేసింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారంటే 2021 నుంచి 22 వరకు అప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు. ఇంకా ప్రోగ్రెస్లో ఉందన్నమాట, ఇంకా ఓపెన్ కాలేదు ఇది. బట్ కానీ రెవెన్యూ జనరేషన్ అయితే అంత లేకుండే, ఎందుకంటే కానీ అది లోపట్టుకుండే అనమాట. సో చాలామంది రారు అక్కడికి. కాబట్టి ఒక అంటే ఎంట్రన్స్ దగ్గర పెడితే కానీ బెస్ట్ అని అనిపించింది నాకైతే. కానీ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు మొత్తం అంతా కొండలు, గుట్టలు, చెట్లు, ఇంకా కేటీపీఎస్ మొత్తం అంతా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి నర్సరీకి అయితే వెళ్ళిపోయింది. మీ నర్సరీ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారని అంత ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏంటంటే కానీ ఫస్ట్ బేస్డ్ ఆన్ సీజన్ బట్టి సీడ్స్ అనేది కలెక్ట్ చేస్తారనమాట. అవి బెడ్స్ లాగా రైస్ చేస్తారు, బెడ్స్లో రైస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హార్డ్ కోటెడ్ సీడ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ డ్రై చేసి తర్వాత వెట్ చేసి కొన్ని ప్రాసెస్ చేసిన తర్వాతనే ఎంబ్రియో అనేది బయటకు వస్తుంది. కొంచెం స్టోరేజ్ రూమ్స్లో కూడా పెడతారు, ఎందుకంటే కానీ దాన్ని వయబిలిటీ తగ్గించుకోనికి ఉండడానికి డార్మన్సీ స్టేజ్లోకి పెట్టి తర్వాత మనం వాడుకునేటప్పుడు దాన్ని డార్మన్సీ నుంచి బయటకు తీస్తే అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఇంకా లైట్ వెయిటెడ్ అయితే సోక్ చేసి డైరెక్ట్గా బెడ్స్లోకి వేస్తారు. ప్రైమరీ బెడ్ సైడ్స్ చూస్తే 2x2 ఉండొచ్చు, 10x10 ఉండొచ్చు. తర్వాత రేషియో చూస్తే కానీ 2:1 రేషియోస్లో మనకు ఈ యొక్క మిక్చర్ అనేది ప్రిపేర్ చేస్తాం. అంటే 2 శాండ్ 1 ఫార్మ్ యార్డ్ మెన్యూర్. రెడ్ సాయిల్ అనేది తక్కువ యూస్ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ యూస్ చేస్తే ప్రైమరీ బెడ్స్లో సీడ్స్ పెనిట్రేట్ అంటే రూట్ పెనిట్రేట్ అవ్వడానికి డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి రెడ్ సాయిల్ అనేది ప్రైమరీ బెడ్ అప్పుడు తక్కువ వేస్తారు. అదే సెకండరీ బెడ్స్ అప్పుడైతే కానీ వేస్తారనమాట, సాయిల్ అనేది యూస్ చేస్తారు. ఇంకా ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు చేస్తామంటే 4 to 5 లీవ్స్ వచ్చిన తర్వాతనే ట్రాన్స్ప్లాంట్. అంటే కానీ ఏం లేదు, ఒక చెట్టు అనేది అంటే సీడ్ అప్పుడు పెట్టినప్పుడు చిన్న మొలక వచ్చి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం పెద్ద చెట్లకు కన్వర్ట్ చేసేదానికి ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తామన్నమాట. ఇక్కడ కేర్ అనేది ఏం తీసుకుంటామంటే కానీ ఒక్కొక్క సీడ్కి ఒక్కొక్క సీజన్ ఉంటుంది కదా. సో ఒక్కొక్క వయబిలిటీ ఉంటుంది, ఒక్కొక్క జర్మినేషన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం చూసుకొని సీడ్స్ అనేది వేయాల్సి వస్తుంది. ఇంకా సెకండరీ బెడ్ ప్రిపరేషన్కి వస్తే అక్కడ సైజ్ అనేటివి ఎలా ఉంటుందంటే కానీ పాలీబ్యాగ్ సైజు 4x7, 5x9, 6x12, 9x11, 12x18 ఇవంతా సైజెస్ అనమాట, పాలీబ్యాగ్ సైజెస్. దీన్ని బట్టి మనకు అలైన్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలైన్మెంట్ అనేది సెకండరీ బెడ్స్లో 10x1 ఉంటుంది, ప్రైమరీ బెడ్స్లో 2x2, 10x10 అట్లా ఉంటుంది. ఒక్క ప్రైమరీ బెడ్కి ఇంకొక బెడ్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 50 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే కానీ ఏమైనా వర్క్స్ చేయడానికి, బీడింగ్ చేయడానికి ఇట్లంతా కానీ ఒక 50 సెంటీమీటర్స్ అనేది గ్యాప్ ఇస్తారు ఒక బెడ్కి ఇంకొక బెడ్కి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4x7 బ్యాగ్ అనేటివి 10x1 ప్లేస్లో పెట్టినాం అనుకోండి. 10x1 అంటే కానీ 10 లెంత్ 1 మీటర్ విడ్త్ ఇట్లా సైజులో మనకు ఎన్ని బ్యాగ్స్ పడతాయి అంటే 2600 పడతాయి. అదే 5x9 బ్యాగ్స్ తీసుకుంటే 1700 బ్యాగ్స్ అనేటివి 10x1 మీటర్ సైజ్ బెడ్ సైజ్లో 1700 ప్లాంట్స్ పడతాయి. అదే వరకు 9x11 తీసుకున్నామంటే 500 బ్యాగ్స్ పడతాయి. అంటే బ్యాగ్ సైజ్ని బట్టి మనకు ప్లేస్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అట్లా తర్వాత మనం చెప్పినాం కదా ఇక్కడ ఇవన్నీ చేస్తారని. ఇంకా దీంట్లో ఏమేమి అంటే డిఏపిసి ఇవన్నీ యాడ్ చేస్తారు. ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కొంచెం కేర్ అనేది ఎక్కువ తీసుకుంటారు. తర్వాత షిఫ్టింగ్, గ్రేడింగ్ ఇలాంటివన్నీ చేస్తారు. ఇంకా జీవామృతం ప్రిపరేషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా స్ప్రే చేస్తారనమాట, మోనోక్రోమో
ఫాస్ తర్వాత ఆస్ట్రా పౌడర్ ఇవి రెండు కలిపి ఒక స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే కానీ బాగా షూట్స్ గ్రోని కానీ ఇన్సెక్ట్స్ అనేది కిల్ కానీ అలా కొన్ని స్ప్రేయింగ్ ఇవన్నీ చేస్తారు. ఇంకా ఈవినింగ్ అట్లా స్నాక్స్ తినే కానీ బయటకు వచ్చింది. ఈ జీవామృతం గురించి అయితే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి యూస్ చేస్తారు, ఎంత క్వాంటిటీలో యూస్ చేస్తారు, ఇవంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ డే 6 ఇన్ పాల్వంచ వ్లాగ్ అనమాట. సో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.